నమస్కారం. AP7am ఛానల్కి స్వాగతం. తిరుమల వెంకటేశ్వరుడు ఎంతోమంది భక్తులకు ఇష్టదైవం. మరెంతోమంది భక్తులకు ఇలవేల్పు. కలియుగ దైవంగా పూజలందుకునే ఆ స్వామి లీలలు, మహిమలు భక్తుల అనుభవాలుగా వినిపిస్తూ ఉంటాయి. 7 కొండల దిశగా భక్తజన కోటిని కదిలిస్తూ ఉంటాయి. శేషాద్రి, గరుడాద్రి, నీలాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి సప్తగిరులుగా విరాజిల్లుతున్నాయి. ప్రతి కొండ ఎంతో ప్రత్యేకతను, మరెంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటాయి. అలాంటి తిరుమలగిరులపై కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే ఆ వెంకటేశ్వరుని విశిష్టతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రికి సమానమైన క్షేత్రంగాని, వెంకటేశుడికి సమానమైన దైవం కాని లేవు. భవిష్యత్తులోనూ రాజాలవు. తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా భావిస్తూ ఉంటారు. అందుకు కారణం ఈ క్షేత్రంలో ముందుగా ఆదివరాహస్వామి కొలువై ఉండడమే. ఆ తరువాత కాలంలో వైకుంఠం నుంచి వచ్చిన వెంకటేశ్వరుడు ఆదివరాహస్వామి అనుమతిని తీసుకుని ఈ ప్రదేశంలో ఉండిపోవడం జరిగింది. అప్పుడు స్వామివారు వరాహస్వామికి ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పటికీ ముందుగా ఆదివరాహస్వామికే నైవేద్యాన్ని సమర్పిస్తారు. భక్తులు ముందుగా ఆదివరాహస్వామినే దర్శించుకుంటారు. తరతరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. తిరుమల అనగానే అందరికీ కూడా ముందుగా గుర్తుకు వచ్చే ప్రసాదం లడ్డు. కొండపై ఉన్నంతసేపు లడ్డూకి సంబంధించిన సువాసన ఆహా అనిపిస్తూనే ఉంటుంది. ఇక స్వామివారికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, దధ్యోజనం వంటి అన్న ప్రసాదాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా స్వామివారికి ముందు గడపగా చెప్పుకునే కులశేఖరపడి వరకు మాత్రమే తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తారు. వెంకటేశ్వర స్వామి గర్భాలయం లోపలికి తీసుకువెళ్లి సమర్పించే నైవేద్యం ఒకే ఒక్కటి మాత్రమే ఉంది. అది మీగడతో కూడిన పెరుగన్నం. కొత్త మట్టి కుండకు సంబంధించిన మూకుడు వంటి భాగంలో స్వామివారికి మీగడ పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడతారు. కుండ పెంకులో సమర్పించే నైవేద్యం కావడం వలన దీనిని ఓడు నైవేద్యమని, మాతృదధ్యోదనమని అంటారు. ప్రాచీన కాలంలో తన భక్తుడికి ఇచ్చిన మాట మేరకు స్వామి ఈ నైవేద్యాన్ని ప్రీతికరంగా స్వీకరిస్తారని స్థల పురాణం చెబుతోంది. వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలుగులోకొచ్చిన తర్వాత కొంతమంది ఇక్కడ వెలిసింది బ్రహ్మదేవుడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది పరమశివుడు కావచ్చని వాదన చేశారు. ఇంకొందరు శక్తి స్వరూపమైన బాలాసుందరి అంటూ తమ అభిప్రాయాన్ని బలపరుచుకోవటానికి ప్రయత్నించారు. కానీ ఆ తరువాత ఆనాటి ఆధ్యాత్మికవేత్తలు స్వామివారిని వెంకటేశ్వరుడిగా నిరూపించటం వలన భిన్నమైన వాదనలకు తెరపడటం జరిగింది. వెంకటేశ్వర స్వామిని తొండమానుడు పూజించే సమయంలో ఆ స్వామి మాట్లాడేవాడని, ఆయన చేసిన ఒక పొరపాటు కారణంగా ఆ స్వామి మౌనాన్ని ఆశ్రయించాడని అంటారు. స్వామి మాట్లాడకపోయినా అనుగ్రహాన్ని పొందిన భక్తులకు స్వామివారి మాటలు సంకేతాలుగా చేరుతాయని చెబుతారు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నారు అనడానికి అనేక సంఘటనలు నిలువెత్తు నిదర్శనాలుగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఏదైనా ఒక కొండపైకి వెళ్తే చివరకు వెళితే పడిపోతామేమో అనే భయం కలుగుతూ ఉంటుంది. కానీ తిరుమల కొండపైకి వెళ్తే మరో లోకంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అందువలన ఇదే వైకుంఠం అనేవారు లేకపోలేదు. వైకుంఠంలోని స్వామివారి విహార ప్రదేశమే 7 కొండలుగా భూలోకానికి తరలివచ్చాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఇక్కడ అరుదైన జీవరాశి కనిపిస్తుందని బలపరిచేవారు లేకపోలేదు. వెంకటేశ్వరుడి చూపు ఒకసారి సోకితే చాలు, తరతరాలు అనుగ్రహించబడతాయి. అందుకు నిదర్శనంగా వంశపారంపర్యంగా ఆయా సేవలలో పాల్గొనే కుటుంబాల వారు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇక స్వామివారు ఇక్కడ
అన్నమయ్యతో కీర్తనలను పాడించుకుని విన్నారు. తరిగొండ వెంగమాంబ రచనలను స్వయంగా వింటూ అభినందించారు. అలాగే హాతీరాం బావాజీతో సరదాగా పాచికలాడారు. అందువలన ఈ ప్రదేశం స్వామివారి విహార స్థలం. ఆయన స్వయంగా నడయాడిన నేల అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఇక్కడి స్వామివారిని దర్శించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. అందువల్లనే సీతారాములు ఇక్కడ పర్వదినాలలో ప్రత్యేక పూజలను అందుకుంటూ ఉంటారు. ఇక వెంకటేశ్వరుడిని శ్రీకృష్ణుడని అంటారు. అందువల్లనే ఉదయాన్నే ఆయనకి ఆవు పాలు, వెన్నను నైవేద్యంగా సమర్పిస్తారని భావించాలి. ఈ క్షేత్రం అంటే శ్రీకృష్ణ దేవరాయల వారికి ఎంతో ఇష్టం. తన 2 దేవేరీలతో ఈ క్షేత్రాన్ని తరచూ దర్శిస్తూ ఉండేవారని, ఎన్నో విలువైన కానుకలను సమర్పించేవారని చరిత్ర చెప్తోంది. తిరుమలలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. ప్రతి తీర్థానికి ఎంతో మహత్యం ఉంది. అందువలన వాటిలో స్నానమాచరించడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అందువలన తిరుమల కొండపై అడుగు పెట్టడమే అదృష్టంగా భావించాలి. కొండ దిగిన తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించాలి. అమ్మ అనుగ్రహంతోనే పూర్ణ ఫలితం లభిస్తుందని విశ్వసించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దైవ సంబంధమైన మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.